సో, ఈ వీడియోలో నేను నా ట్రేడింగ్ అకౌంట్‌ని ఏంజెల్ వన్‌లో ఎందుకు డిలీట్ చేస్తున్నానో చెప్తాను. సో, నేను 1 మంత్ ట్రేడింగ్ చేశాను. ఈ 1 మంత్‌లో నేను 15,000 పోగొట్టుకున్నాను ట్రేడింగ్‌లో. 1 మంత్ సాలరీ పోయింది నాకు. సో, 15,000 ఎలా పోగొట్టుకున్నానో ఈ వీడియోలో చెప్తాను. సో, ఆన్‌లైన్ ట్రేడింగ్ ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అది కూడా ఒక బెట్టింగ్ లాంటిదే అనమాట. సో ఇప్పుడు మనం క్రికెట్ బెట్టింగ్ కానీ కబడ్డీ బెట్టింగ్ కానీ చేసేటప్పుడు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తాం కదా. ఆ ప్లేయర్స్ ఎప్పుడైతే బాగా ఆడతారో అప్పుడే మనకి మనీ వస్తుంది. ఆ ప్లేయర్స్ అందరిలో ఏ ఒక్క ప్లేయర్ ఆడకపోయినా మనకున్న పాయింట్స్ తగ్గిపోతుంది. తర్వాత మనం లూజ్ అవుతాం, ఆ బెట్లో ఓడిపోతాం, మన డబ్బులు మొత్తం పోతాయి. సో ఇది కూడా బెట్టింగ్ లాంటిదే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది. సో అక్కడ క్రికెట్ బెట్టింగ్ కానీ కబడ్డీ బెట్టింగ్లో కానీ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తాము, వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే కంపెనీస్ని సెలెక్ట్ చేస్తాము, స్టాక్స్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రేడింగ్, కూడా ఒక టైప్ ఆఫ్ బెట్టింగే. సో ఇందులో నాకు 15,000 పోయింది. సో అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చిందనమాట. సో మనీ వస్తే మనకి చాలా థ్రిల్లింగ్గా ఎక్సైటింగ్గా ఎలా ఉంటుందో, మనీ పోతే కూడా అంత పెయిన్ఫుల్గా అంత సాడ్గా కూడా ఉంటుంది. అది నాకు అర్థమైంది. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి 50% ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, లాస్ వస్తే కూడా 50% వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5,000 ఇన్వెస్ట్ చేశాను, ఈరోజు 50% ప్రాఫిట్ వచ్చింది. 50% ఆఫ్ 5,000 అంటే 2,500 ప్రాఫిట్ ఈరోజు వచ్చింది. రేపు ఇప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 5,000 పెడితే 2,500 వచ్చింది. అప్పుడు మనం ఖాళీగా ఉంటామా, ఊరుకుంటామా? లేదు కదా. ఈరోజు వచ్చింది కదా, రేపు కూడా వస్తుంది అని చెప్పి మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. బట్ ఆ రోజు ఏమైందంటే ముందు రోజు 50% వచ్చిన ప్రాఫిట్, తర్వాత రోజు 50% లాస్ వచ్చింది. సో అప్పుడేం జరుగుతుంది, ముందు రోజు వచ్చిన 2,500 పోతుంది. ఇక్కడేం జరుగుతుందంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు 2,500 వస్తే అప్పుడు వాళ్ళు అందులో కొంచెం ఛార్జెస్ తీసుకొని వేస్తారు మనకి అమౌంట్. అంటే ఛార్జెస్ వచ్చేసి ఒక 100 రూపీస్ అలా పడుతుంది అనుకోండి. 2,500లో 2,400 మాత్రమే మనకు వస్తుంది ప్రాఫిట్ వస్తే. అదే 2,500 మనకి లాస్ వస్తే ఆ 2,500 కాకుండా ఇంకో 100 ఛార్జెస్ కూడా పోతాయి. అంటే ప్రాఫిట్ వస్తే తక్కువ వస్తుంది, లాస్ వస్తే ఎక్కువ వస్తుంది. ప్రాఫిట్ వస్తే అకౌంట్లోకి 2,400 వస్తే, అదే లాస్ వస్తే మనకి మన అకౌంట్లో నుంచి 2,600 వరకు కట్ అవుతుంది. అర్థమైందా? సో లాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రాఫిట్ ఈ యాప్లో. ఈ యాప్ అనే కాదు, ఇంట్రాడే ట్రేడింగ్లో లాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రాఫిట్. బికాస్ బ్రోకరేజ్ ఛార్జెస్ అని అవన్నీ ఇవన్నీ కలిపి మనకి మైనస్ చేస్తున్నారు. ప్రాఫిట్ వచ్చినా మైనస్ చేస్తున్నారు, లాస్ వచ్చినా మైనస్ చేస్తున్నారు. సో లాస్ గ్రేటర్ దాన్ ప్రాఫిట్ ఉన్నప్పుడు మనకి అసలు ప్రాఫిట్ మిగలదు ఎంత వచ్చినా సరే. ఎందుకంటే ఈరోజు ప్రాఫిట్ వస్తే రేపు లాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఛార్జెస్ లేవనుకోండి, అప్పుడు ఈరోజు 200 లాస్ వచ్చింది అనుకోండి, రేపు 200 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, నో గెయిన్ నో లాస్, పర్వాలేదు. బట్ అలా కాదు, ఎక్స్ట్రా ఛార్జెస్ బ్రోకరేజ్ అనేవి ఉంటుంది మనకి. దానివల్ల ఏంటంటే లాస్ వస్తే ఎక్కువ వస్తుంది, ప్రాఫిట్తో పోలిస్తే లాసే ఎక్కువ ఉంటుంది. అప్పుడు అసలు ఏమి మిగలదు అనమాట. సో ఇలాగ నేను 15,000 పోగొట్టుకున్నాను. సో యాప్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా పోయింది, ఎందుకు పోయింది అని చెప్పి. సో ఇదిగోండి, ఇక్కడ మీరు నా ఓవరాల్ లాస్ చూడొచ్చు. 14,878, అంటే అప్రాక్సిమేట్ 15,000 లాస్ అనేది నాకు వచ్చిందనమాట. ఇందులో ఛార్జెస్ చూసుకుంటే 2,189 అనేది బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట. బ్రోకరేజ్ ఎక్స్ట్రా సెబీ ఛార్జెస్, ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ ఛార్జెస్ అన్ని 2,189. నాకు వచ్చిన లాస్ అయితే 12,689. ఓవరాల్గా ఛార్జెస్తో కలిపి 14,878 నాకు వచ్చిన లాస్. అప్రాక్స్ 15,000 అనుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, రెడ్ కలర్లో ఉన్నది నాకు వచ్చిన లాస్, గ్రీన్లో ఉన్నది ప్రాఫిట్. ప్రాఫిట్ కన్నా లాసే ఎక్కువ ఉంది చూడండి. సో స్టార్టింగ్ ఏమైందంటే నాకు ఒక 10,000 లాస్ వచ్చినప్పుడే నేను అకౌంట్ డిలీట్ చేసేద్దామని అనుకున్నాను. వేస్ట్ అని నాకు అప్పుడే అర్థమైపోయింది. బట్ అప్పుడు ఏం చేశానంటే ఇక్కడ కింద నాకు రీసెర్చ్ రికమెండేషన్స్ అనే ఒక ఆప్షన్ అప్పుడు కనిపించిందనమాట. సో అది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే అనలిస్ట్ కాల్ అని ఉంది చూసారా, ఎవ్రీడే రికమెండేషన్స్ వస్తాయి. సో ఈ అనలిస్ట్ కాల్ని క్లిక్ చేస్తే వాళ్ళు మనకి ఏ ప్రైస్లో మనం కొనాలి అండ్ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి అని 3 ప్రైజెస్ ఇస్తారు. సో నేనేమనుకున్నానంటే, నేను చూసినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఇచ్చిన అనలిస్ట్ కాల్
సక్సెస్ అయిందనమాట. ఇక్కడ కింద చూసుకోవచ్చు వాళ్ళ ప్రాఫిట్. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ 39.13% అని ఉంది కదా! సో, వాళ్ళకి ఆ రోజు లాస్ ఇందులో 40% లాస్ వచ్చింది. ఇందులో 13.49% ప్రాఫిట్ వచ్చింది. ఇందులో 16% లాస్ వచ్చింది. ఇందులో 60% లాస్ వచ్చింది. బట్ నేను చూసిన రోజు ఏంటంటే అన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయన్నమాట. రెడ్ కలర్ ఒక్కటే ఉంది. సో, నేనేమనుకున్నానంటే ఓకే. ఇది అనలిస్ట్ కాల్ కదా! వాళ్ళకి బాగా తెలుసు. సో, వాళ్ళు చెప్పింది నట్టు మనం ఫాలో అయిపోతే మనకి డైలీ ప్రాఫిట్ వస్తది. ఓన్లీ ఒక్క కంపెనీలోనే లాస్ వచ్చింది నేను చూసినప్పుడు. మిగతా అన్ని కంపెనీస్‌లో ప్రాఫిట్ వచ్చింది కదా! వస్తే 50% ప్రాఫిట్, 40% ప్రాఫిట్ ఒకేసారి వస్తది కదా! అని చెప్పి నేనేం చేశానంటే 10,000 లాస్ వచ్చినప్పుడు ఆగకుండా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మిగతా 5,000 కూడా పోయిందనమాట. సో, అప్పుడు నాకు అర్థమైంది. నిన్న చూస్తేనేమో 3 కంపెనీస్‌లో ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు చూస్తేనేమో 3 కంపెనీస్‌లో లాస్ వచ్చింది. సో, చెప్పలేమనమాట. ఏ రోజు ప్రాఫిట్ వస్తది, ఏ రోజు లాస్ వస్తది చెప్పలేము. ఇలాగా ఉంటే మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ పోతాయని నాకప్పుడు అర్థమైంది. సో, ఫైనల్లీ రియలైజ్ అయ్యాను. సో, 15,000 లాస్‌తోనే నేను అకౌంట్‌ని డిలీట్ చేసేస్తున్నాను. 10,000లో ఉన్నప్పుడే డిలీట్ చేయాల్సింది. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్, ఈ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ ఇంకా కమోడిటీస్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇవి చాలా డేంజర్. వాటిల్లో తొందరగా మనీ పోతుంది. ఇలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో గనుక మనం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే పెద్దగా లాస్ రాదు. ఒక అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత మనం ఆ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకుంటే ఆహ్, మాక్సిమం ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. లాస్ కూడా రావచ్చు. బట్ ఇంతలాగా ఉన్న అమౌంట్ మొత్తం పోవడం అనేది జరగదు. అండ్ అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. సో, మనం ఎస్‌బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నామనుకోండి, 1,00,000 ఏసుకున్నామనుకోండి. సో, 1,00,000కి ఇంట్రెస్ట్ ఒక 5%, 6% అలా మంత్లీ ఇంట్రెస్ట్ అనేది మన అకౌంట్‌లో పడుతూ ఉంటుంది. సో, మన డబ్బులు ఎక్కడికి పోవు. మన ఉన్న అమౌంట్‌కే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌కే మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఇలా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ సంపాదించాలనుకుంటే ఉన్నది మొత్తం పోగొట్టుకోవడమే. సో, స్టాక్ మార్కెట్‌లో కూడా డెలివరీ ట్రేడింగ్ అనేది ఒకటుంటుంది. అది కూడా ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత చూస్తే అప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చెప్పలేము. కంపెనీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఉంటది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు రిస్కే. సో, సేఫెస్ట్ వే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. అంతకన్నా సేఫ్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్. సో, ఇప్పుడు నేను ఈ అకౌంట్‌ని డిలీట్ చేసేస్తున్నాను. సో, యాక్చువల్లీ నేనెందుకు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ స్టార్ట్ చేశాను అంటే, నాకొచ్చిన సాలరీ నా దగ్గర సేఫ్‌గా ఉండట్లేదు. ఎంత సాలరీ వచ్చినా షాపింగ్‌కే అయిపోతుంది. సో, కొంచెం సేవ్ చేసుకుందాము, ఉన్న మనీని ఇంక్రీజ్ చేద్దామనే ప్రాసెస్‌లో నేను ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా అకౌంట్‌లో మనీ ఉండవు. ఉంటే నేను ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాను, షాపింగ్ చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు ఈ ట్రేడింగ్ నేను చేయను. ఇక్కడి నుంచి ఆపేస్తున్నాను. డిలీట్ చేసేస్తున్నాను అకౌంట్‌ని. నా మనీ సేఫ్‌గా ఉండాలంటే నేను మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఏంజెల్ వన్‌లో మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్ నాకు స్టాక్స్ కనిపిస్తాయి. సో, అడిక్ట్ అయిపోయాననమాట నేను ఈ యాప్‌కి. ఈ యాప్ డిలీట్ చేయకపోతే మళ్ళీ నేను వెళ్లి అందులోనే ఇన్వెస్ట్ చేస్తాను. సో, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి యాప్ డిలీట్ చేస్తున్నాను. సో, మ్యూచువల్ ఫండ్స్ మనకి ఫోన్‌పేలో కూడా ఉంటది. సో, నేను నా మనీని మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతాను. ఫోన్‌పేలో పెడతాను. సో, ఫోన్‌పేలో స్టాక్ మార్కెట్ అనేది సెపరేట్‌గా ఉంటుంది. అందులో ఉండదు. స్టాక్ మార్కెట్ కావాలంటే ప్లే స్టోర్‌లో స్టాక్ మార్కెట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఫోన్‌పే సేఫ్ అనమాట మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి. ఎలాంటి స్టాక్ మార్కెట్ షేర్స్ అక్కడ కనిపించవు. ఒక్కసారి అడిక్ట్ అయిన వాళ్ళు బెట్టింగ్‌కి గానీ, షేర్స్‌కి గానీ అది కనపడితే మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. సో, దానికి దూరంగా ఉండాలంటే యాప్ డిలీట్ చేసేయాలి. అందుకే నేను ఈ యాప్‌ని డిలీట్ చేసేస్తున్నాను. సో, ఇక్కడ క్లోజ్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేసి దిస్ ఈస్ వేర్ ప్లీజ్ టెల్ us ద ఇష్యూ యూ ఆర్ ఫేసింగ్. ఇంకేం ఇష్యూ ఉంటుంది? లాస్ ఇన్ ట్రేడింగ్. ఉన్న మనీ మొత్తం పోయింది 1 మంత్ సాలరీ. పర్లేదు 1 మంత్ సాలరీ పోయినా నేను మళ్ళీ సంపాదించుకోగలను. బట్ ఇందులోనే ఉంటే ఇంకెంత పోగొట్టుకుంటానని భయమేస్తుంది. అకౌంట్ క్లోజర్ ఈస్ పర్మనెంట్. కీపింగ్ అకౌంట్ ఆన్ ఏంజెల్ వన్ ఈస్ ఫ్రీ. ఐ డోంట్ వాంట్ టు కీప్ దిస్ అకౌంట్ బికాస్ నేను చాలా అడిక్ట్ అయిపోయాను. ఇది ఉంటే మళ్ళీ వస్తాను, మళ్ళీ ట్రేడింగ్ చేస్తాను, మళ్ళీ అమౌంట్ పోగొట్టుకుంటాను. సో, నన్ను కంట్రోల్ చేసుకోవాలంటే దీన్ని డిలీట్ చేసేయాల్సిందే.